గాయత్రి వంటింటికి స్వాగతం. నేను ఇక్కడ చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు రసగుల్లా తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: పాల విరుగుడు, పంచదార 1 కప్పు, అదే కప్పుతో నీళ్లు 3 కప్పులు. ఇప్పుడు ఈ రసగుల్లా తయారు చేసుకునే ముందర మనం చెన్నాని రెడీ చేసుకోవాలి. అది ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక చిల్లులు పళ్ళని తీసుకుని దాంట్లో ఒక పల్చటి గుడ్డ, ఏదైనా పాత చీర అయినా కూడా పర్వాలేదు, అది వేసుకుని దాన్ని మొత్తం ఆ ప్లేట్లో పరవండి. ఆ తర్వాత ఈ పాల విరుగుడు తీసుకుని దీన్ని ఈ చిల్లులు పళ్ళెంలో గుడ్డ వేసాం కదా, దాంట్లో వంపేసుకోండి. నీళ్ళన్నీ పోయి మనకి చెన్న ఈ రకంగా ముద్దగా వస్తుందన్నమాట. ఇప్పుడు దాన్ని దగ్గరికి లాగి మూట కట్టండి. ఇప్పుడు ఈ మూటలో ఇంచి నీళ్ళన్నీ పిండేయండి. నీళ్లు పూర్తిగా పిండేసేయాలి. పిండిన తర్వాత చిన్న చెన్నా ముద్దని తీసుకుని చేతిలో రబ్ చేస్తే అది మనకి స్మూత్ బాల్ రావాలన్నమాట. అప్పటిదాకా నీళ్ళని పిండాలి. ఇలా చేయలేము అని అనుకున్న వాళ్ళు మూటని ఈ రకంగా చిల్లులు పళ్ళెం మీద బోర్లిచ్చి పెట్టి దాని మీద ఏదైనా హెవీ వెయిట్ ఈ రకంగా పెడితే మొత్తం నీళ్ళన్నీ పోయి మనకి ఈ రకంగా ప్రెస్డ్ చెన్న అంటే పన్నీర్ వస్తుందన్నమాట. ఈ పన్నీర్ తీసుకుని కూడా చేసుకోవచ్చు. రసగుల్లాలు తయారు చేసే విధానాన్ని చూద్దాం. దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ప్రాసెసర్లో చేయొచ్చు, ఒకటి మాన్యువల్గా చేయొచ్చు. ముందర మాన్యువల్గా ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టండి. అట్లాగే ఇంకొక ఫ్లాట్ డిష్ తీసుకుని దాంట్లో ఈ పంచదారని వేసుకోండి. అలాగే ఆ పంచదార మీద నీళ్ళని పోసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టి తిప్పుతూ ఉంటే పంచదార కరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి కుక్కర్లో నీళ్లు తెరులుతున్నాయి, దాన్ని సిమ్లో పెట్టుకోండి. ఇక్కడ పంచదార కూడా మనకి కరుగుతూ ఉంది, అది పూర్తిగా బాయిల్కి రావాలన్నమాట. ఈ లోపల మనం చెన్నాని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ నీళ్లు తీసేసిన ఈ పన్నీర్ని ఒక క్లీన్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకుని దాన్ని చేత్తో ఈ రకంగా బాగా మసలండి. చేత్తో ఈ రకంగా బాగా రుద్దాలన్నమాట. ఎంత బాగా రుద్దాలంటే ఉండలు ఉండలుగా కాకుండా చాలా స్మూత్గా ఉండాలన్నమాట. ఆ రకంగా వచ్చేదాకా దాన్ని చేత్తో బాగా నలపండి. అప్పుడు స్మూత్గా వస్తాయి మనకి రసగుల్లాలు. ఇప్పుడు వాటిని ఈక్వల్ బాల్స్గా తయారు చేసుకుని ఓ పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు పంచదార పాకం తెరులుతోంది. అందులోకి ఇప్పుడు ఈ తయారు చేసుకునే ఉండలని మెల్లిగా వేయండి. వేసి ఇప్పుడు ఈ గిన్నె తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టండి. పెట్టి దాన్ని కుక్కర్ మూసేసి ఫస్ట్ విజిల్ వచ్చే ముందర సిమ్లో పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి రసగుల్లాలు ఈ రకంగా తయారవుతాయి అన్నమాట. వాటిని ఒక 4 గంటల పాటు అలా పక్కన ఉంచేసేస్తే చక్కగా రసం అది పీల్చుకుని ఉబ్బి ఫర్మ్గా తయారవుతాయి. ఎంతో టేస్టీ అయిన రసగుల్లాలు ఈ రకంగా చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో పద్ధతి ఏమిటో అది కూడా మనం చూద్దాం. ఈ రెండో పద్ధతిలో మనం ప్రాసెసర్ని ఉపయోగిస్తామన్నమాట చెన్నాని మర్దన చేయడానికి. దీనికి కూడా 1 కప్పు పంచదార తీసుకోండి. అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఈ పంచదార వేసి ఈ నీళ్లు పోసి దాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు పక్కన ఇంకో కుక్కర్ని నీళ్లు పోసి దాన్ని కూడా స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ పంచదారని మనం కరిగించాలన్నమాట. ఇది మనకి బాయిల్కి రావాలి. గరిటెతో తిప్పుతూ స్టవ్ మీద పెట్టి తిప్పుతూ ఉంటే అది కరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాసెసర్ బౌల్ని పెట్టుకుని దాంట్లో గోధుమ పిండి తడిపే బ్లేడ్ని అరేంజ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ చెన్నాని తీసుకుని క్రంబుల్ చేసి ఈ ప్రాసెసర్ బౌల్లో వేసుకోండి. మూత పెట్టి లో స్పీడ్లో తిప్పండి. తిప్పుతూ ఉంటే మనకి ఇక్కడ పొడిలాడుతున్నట్టుగా ఉంది కదా, కానీ కాసేపు అయ్యేసరికి ఇది మనకి ముద్ద అవుతుంది అన్నమాట. ఆ రకంగా ముద్ద అయ్యేదాకా దాన్ని తిప్పుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా మారింది టెక్స్చర్, ఇక్కడికి ఇంకా బాగా మారింది. ఇప్పుడు మనం తీసి చూసుకుందాం. చేత్తో ముట్టుకొని చూస్తే ఈ రకంగా మనకి మెత్తగా ఉండాలన్నమాట.
ఉండలు లేకుండా ఉంది అని అనిపించినప్పుడు దాన్ని తీసేసేయండి. ప్రాసెసర్లో చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువసేపు తిప్పితే మరీ సాఫ్ట్గా అయిపోయి రసగుల్లాలు రౌండ్గా కాకుండా ఫ్లాట్గా వస్తాయి అన్నమాట. కాబట్టి ముందుగా చేత్తో బాగా నలపటం ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ప్రాసెసర్లో చేయటం నేర్చుకోవచ్చు. పాకం ఇక్కడ తెరులుతోంది. దీంట్లో ఇప్పుడు ఈ ఉండల్ని వేసుకుందాం. ఈ ఉండలన్నీ జాగ్రత్తగా గిన్నెకి సరిపడినన్ని ఉండలు మాత్రమే వేయండి. ఎక్కువ వేస్తే కుక్కినట్టుగా అయ్యి సరిగ్గా రావు రసగుల్లాలు. ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టుకోండి. కుక్కర్లో పెట్టి ఫస్ట్ విజిల్ వచ్చే ముందర సిమ్లో పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఈ రకంగా రసగుల్లాలు తయారవుతాయి. ప్రాసెసర్లో చేసిన చేత్తో చేసిన స్మూత్గా దాన్ని నలపటం ఇంపార్టెంట్ అన్నమాట. అది చేస్తే మనకి రసగుల్లాలు చక్కగా స్పాంజ్ బాల్స్ అల్లే వస్తాయి. ఈ రకంగా అన్ని రసగుల్లాలు తయారు చేసుకుని వాటిని ఒక పెద్ద బౌల్లోకి వేసుకుని అది మొత్తం సిరప్లో మునిగుండేటట్టుగా చూసుకుని పెట్టుకోండి. ఈ రకంగా తయారు చేసుకుని మీరందరూ కూడా ఈ రసగుల్లాలని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడొచ్చు.